ఎంత పని చేశారన్నారు ఆనాడు శ్రీనివాసరావు అంటున్నాడు ఈ పద్మావతి కంగారు పడుకో వారిని ఏమి అనవద్దు నేను రేపల్లివాడలో గోపాలకృష్ణుడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఒడ్ల మీద బాణల బత్తలు కొడేసి నేను వెన్న తినేస్తా ఉండేవాడిని మహానుభావా మమ్మల్ని ఇలా ఏపీ తినేస్తున్నావే ఏనాడికైనా దెబ్బగా దెబ్బ ఇస్తామన్నా ఆనాడు ఇచ్చిన వరమే స్వామికి 4 యుగాలండి అవునండి త్రేతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం స్వామి అవతారం ఏ సాధించి ఈ అవతారంలో ఎవరికి ఏ వరం ఇవ్వాలో ఆ వరం ఇచ్చారు వరం ఇచ్చి మహానుభావుడు చక్కగాని ఈ పద్మావతి అవుతున్నాడు ఏమండి ఏమండో 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 అవునండి మీకు ఒకసారైనా కళ్యాణం అయిందండి ఎవరిని కళ్యాణం అంటే ఒకసారి అవుతుందండి అసలు అయిందా లేదా నాకు అసలు ఒకసారి కళ్యాణం అవలేదు ఏమండి మీరు చూస్తే చాలా బాగున్నారు మిమ్మల్ని నేను కళ్యాణం చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటి మీరు నన్ను కళ్యాణం చేసుకోవాలంటే మీ ఊరేటో పేరేటో జన్మ నక్షత్రాల జాతకాలు చెప్పాలండి అవును ఏమండి మీది చూస్తే 7 అంతస్తులు మేడ అవును మాది చూస్తే ఏడాకుల గుడుసుంది అవును మీకు మాకు పొత్తులు కుదురుతాయా అలాగనగానే శ్రీనివాసరావు అంటున్నాడు అమ్మాయి కళ్యాణం ఆడాలంటే నీ యొక్క జన్మ నక్షత్రాల జాతకాలు చెప్పమన్నాడు ఆనాడు పద్మావతి జన్మ నక్షత్రాల జాతకాలు చెప్తుందట ఏమండో 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 ఆకాశరాజు గారు నా తండ్రి గారండి ధరణీదేవి నా తల్లి గారు ఏమండి నా పేరు కూడా